యేసుక్రీస్తు ఘననామంలో ఈ ఉదయకాల ధ్యానములకు ఆహ్వానం. ఈ ఉదయం అపోస్తలుడైన పేతురు వ్రాసిన పత్రికలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పేతురు తాను 2 పత్రికలు వ్రాసారు. ఆ 2 కూడా అమూల్యమైనవి. మొదటి లేఖ క్రైస్తవ విశ్వాస సుగుణాలు, క్రిస్టియన్ క్యారెక్టర్, దాని గురించి ఆయన 5 అధ్యాయాలు రాశారు. 2వ లేఖలో క్రైస్తవ దేవశాస్త్రం అనగా వేదాంత శాస్త్రం అంటారు, థియాలజీ అని అంటారు. ఆ కోణంలో ప్రతి విశ్వాసి నేర్చుకోవలసిన విషయాలు 3 అధ్యాయాలు వ్రాశారు. ఈ దినం మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అనే ఆ యొక్క అడ్రస్ చేస్తూ వ్రాశారు. ఎవరైనా ఉత్తరాలు వ్రాసేటప్పుడు అడ్రస్ చాలా ప్రాముఖ్యం. అనగా తల్లి గారికి, తండ్రి గారికి, డియర్ బ్రదర్ అని అలా వ్రాస్తూ ఉంటాం. మరి చెదిరిన విశ్వాసులకు వారు రాసిన 3 ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన అంశాలు. అవి మొదటిగా, మీరు విమోచించబడి ఉన్నారు, మీరు ఏర్పాటు చేయబడి ఉన్నారు, మీరు లోకము నుండి మరి దేవుని యొక్క సంఘంలోనికి ఆహ్వానించబడ్డారు, మీరు ప్రశస్తమైన వారుగా ఉన్నారు, మీరు విడుదల పొందిన వారుగా ఉన్నారు, మీరు రక్షింపబడిన వారు. ఎంత గంభీరమైన ఆ యొక్క టైటిల్స్, బిరుదులు వారికి ఇచ్చారు. మొట్టమొదట ఆయన ఏమన్నారంటే, ఇక్కడ తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, పరమ తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు చాలా శాశ్వతమైన మాటలు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను అన్నాడు. తండ్రి చెప్పిన మాటలు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను అని ఆయన వాపోయాడు. ఈ రకంగా తండ్రి మాటలు గొప్పవి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి మొట్టమొదట ఇక్కడ తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం వినే ప్రతి విశ్వాసతో తండ్రి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, తండ్రి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి ప్రేమ చేత ఆయన ముందుగానే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా భక్తునితో మరి దేవుడి వాక్యం సెలవించింది, నీవు నీ తల్లి గర్భంలో ఉంటుండగానే, పిండమై ఉంటుండగానే నా కన్ను నిన్ను చూచినని దావీదంటే, ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో ఏమన్నారంటే, నీవు అసలు తల్లి గర్భంలో రూపించబడక మునుపే నేను నిన్ను ఎరుగుదును అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లి గర్భంలో రూపించబడుతూ ఉంటుండగా నేను నిన్ను గుర్తెరిగాను అని. కాబట్టి తండ్రి యగు దేవుని భవిష్యత్ జ్ఞానం. ఈ ఉదయకాలంలో నీకేమైనా విచారం కలిగినప్పుడు కొన్నిసార్లు మీ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటావు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుడు ఆయన బిడ్డల ఎడల ఆయన జాలి పడుతూ ఉన్నాడు అని
కాబట్టి ప్రియులారా, తండ్రి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు, రెండవదిగా ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి శిలువ మీద తన యొక్క రక్తమును కార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను రక్షకుడుగా ఏర్పాటు చేసుకుంటానికి ఆయన యొక్క ప్రోక్షింపబడిన రక్తం, శిలువలో ఆయన చిందించిన రక్తం. పేతురు గారే అన్నాడు, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అక్షయమగు దేవుని పరిశుద్ధ ఆ రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు. ఈ లోకంలో కోట్ల రూపాయలు కలిగిన విమోచన కొనలేము. ఈ యొక్క ఇండియా దేశంలో, ఆసియా దేశంలో అతి గొప్ప ధనవంతుడైనా సరే రక్షణ ఎవరో కొనుక్కోలేరు. రక్షణ ప్రభు వలన కలుగుతుంది. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి విధమైన ఆ యొక్క దుర్నీతిని క్షమించి మనలను పవిత్రులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఎంతో స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును ఎవరైతే జపిస్తారో వారికి శక్తి. ఎందుకనగా యేసే రక్తము చేత మనము కప్పబడి ఉన్నాం, భద్రపరచబడి ఉన్నాం. ఆ విషయం ఒకసారి మనం ఆలోచిస్తున్నాం. మూడవదిగా, చివరిగా ఏ రకంగా విమోచించబడ్డాం అని మనం గమనిస్తే, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. మొదటిగా తండ్రి దేవుని ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునికి వ్యతిరేకులుగా ఉన్నప్పుడు, దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు, దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు, శరీర ఆశలను మనం ఎల్లప్పుడూ చేయు సమయంలో తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనలను ఆయన విడుదల చేసి ఆయన కుమారులు చేసుకున్నాడు. మూడవదిగా ఆయన ఆత్మ ద్వారా నిన్ను నన్ను ఆయన ముద్రించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ వలన ముద్రించబడిన వారై. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్రించబడి ఉన్నామని దేవుని వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు కూడా ఆ మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ వాగ్దానము చేయబడిన, ఎఫెసీ 1:14లో వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితరి. ఎంత గొప్ప ధన్యత ఈ ఉదయ కాలంలో. కాబట్టి ఆ ధన్యత కలిగిన వారమై, ఆ గొప్ప మేలు కలిగిన వారమై, క్రీస్తులో ఐక్యత కలిగిన వారమై, ఎల్లప్పుడూ కూడా జారిపోకుండా ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు, తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు విమోచన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర కలిగిన వారమై ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట ముచ్చటగా ఈ 3 మాటలు నేను వివరించి ముగిస్తూ ఉన్నాను. దేవుడు బహుగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ ఉదయకాలం మీరు 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనం ద్వారా నాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. మాకిచ్చిన ఈ శ్రేష్టమైన మేలును బట్టి స్తోత్రాలు. నాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మ వలన సంచ కరువును బట్టి నీకు వందనాలు. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం కూడి వచ్చిన వారందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.